గత 4 రోజుల నుంచి కల్వకుర్తిలో విస్తృత ప్రచారం చేయడం జరిగింది. ఎక్కడ చూసినా కానీ, ఏ ఇంటికి పోయినా కానీ అద్భుతంగా స్పందన ఉంది. గతంలో 10 ఏళ్ల పాలనలో ప్రజలు మాజీ ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారు కాబట్టి 10 ఏళ్లలో 60 ఏళ్లలో కాని అభివృద్ధి ఈ 10 ఏళ్లలో చేసి చూపించిన ఏకైక వ్యక్తి కేసీఆర్ గారు కాబట్టి ఈ 10 ఏళ్ల తర్వాత 2 సంవత్సరాల్లోనే ఆ ప్రగతి కానీ ఆ పథకాలు కానీ కుంటుపట్టిపోయినాయి. ఈరోజు కాంగ్రెస్ గవర్నమెంట్ చేస్తున్న మోసాలు కానీ ప్రజలకు అర్థమయ్యి వాళ్ళే ముందుకొచ్చి మేము ఇప్పుడు కారుకేస్తామన్న పరిస్థితి ఇప్పుడు ప్రతి మనిషి లోపల ఆసన్నమైంది. కాబట్టి పింఛన్లు కానీ, రైతు బంధు కానీ, రైతు బీమా కానీ, కళ్యాణ లక్ష్మి కానీ, మంచినీళ్లు కానీ, కరెంటు కానీ 2 ఏళ్లలో కుంటుపట్టిపోయింది. ప్రజలంతా ఏమంటున్నారంటే, ఒకసారి ఓటేసి మోసపోయినాము, మేము గోసపడతా ఉన్నాము, ఇక ముందు కూడా అట్లాంటి పని చేయము, మేము కారుకే వేస్తాము, అద్భుతమైన ఫలితాలు చూపిస్తామని ప్రజలే చెప్తా ఉన్నారు. కాబట్టి కల్వకుర్తి పట్టణంలో 22 వార్డులు ఉన్నాయి. 22 వార్డులో బీఆర్ఎస్ పార్టీకి కారు గుర్తు మీద ఓటేసి గెలిపించవలసిన బాధ్యత మీ పైన ఉన్నది. గెలిపించాలని ప్రతి ఒక్కరికి చేతులెత్తి దండం పెడుతూ